గుడ్ మార్నింగ్. మన భారతదేశంలో ఇప్పటివరకు 106 రాజ్యాంగ సవరణ చట్టాలు జరిగాయి. 106 ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందాం. 106 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం లోక్సభలో, రాష్ట్రాలలోని శాసనసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది 128 రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును తీసుకురావడం ద్వారా ఈ బిల్లుకు ఒక పేరు కూడా పెట్టారు. నారీ శక్తి వందన్ ఆధినియమం అనే పేరుతో ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. 2023 సెప్టెంబర్ 20న లోక్సభ సుమారుగా 454 ఓట్లతో భారీ మెజార్టీతో అనుకూలంగా ఓట్లు వచ్చాయి. 454 ఓట్లు, వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి. ఇక 2023 సెప్టెంబర్ 21వ తేదీ రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. అలాగే 2023 సెప్టెంబర్ 29న ఈ మహిళా రిజర్వేషన్ బిల్ గెజిట్ నోటిఫికేషన్ రావడం జరిగింది రాష్ట్రపతి ఆమోదంతో. అయితే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే ఆర్టికల్ 330A. ఈ 330Aలో ఏముంటుందంటే, లోక్సభలో ఎస్సీల్లో మొత్తం ఎంతమంది ఉంటారంటే, ఇప్పుడు ఎస్సీలో 84 స్థానాలు రిజర్వ్ చేయబడింది. వాళ్ళల్లో 33% మహిళలు ఉండాలి. అలాగే ఎస్టీల్లో కూడా, ఎస్టీలో 47 మంది ఇప్పుడు మన లోక్సభలో ఉన్నారు. వాళ్ళల్లో 47 మందిలో 33% మంది ఇప్పుడు మహిళలు ఖచ్చితంగా ఉండాలి. అది ఏ ఆర్టికల్ చెప్తుంది? 330A. ఇక జనరల్ క్యాండిడేట్స్ కూడా అదే. ఇక ఎస్టీ అయిపోయింది, ఎస్సీ అయిపోయింది. జనరల్ క్యాండిడేట్స్ కూడా అలాగే ఉండాలి. ఇక 332A, ఇది రాష్ట్రాల్లో విషయానికి వస్తే ఎస్సీలో అయినా, ఎస్టీలో అయినా, జనరల్ అయినా ఖచ్చితంగా రాష్ట్రాల శాసనసభల్లో మహిళా రిప్రజెంటేటివ్స్ ఖచ్చితంగా 33% ఉండాలి. ఏ ఆర్టికల్ అంటే 332A. ఇంకా 239AA అని ఢిల్లీకి సంబంధించిన శాసనసభకు సంబంధించింది. ఈ ఆర్టికల్ ప్రకారం కూడా 239AA ప్రకారం కూడా 33% ఖచ్చితంగా ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఢిల్లీ శాసనసభలో కూడా ఉండాలి. ఫైనల్గా ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లోక్సభలో కానీ, రాష్ట్రాల శాసనసభలో కానీ మహిళలు ఖచ్చితంగా 33% మంది ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.